నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన భారత క్రికెట్ ప్రతిభకు వేదిక లేదా రాజకీయాలకు రంగస్థలమా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేలా ఎట్టకేలకు నోరు విప్పాడు ఒక మౌన యోధుడు అతడే సంజు శాంసన్ ప్రతిభ ఉంది ఫామ్ ఉంది అభిమానుల మద్దతు ఉంది కానీ టీమిండియా జెర్సీ మాత్రం అతడికి ఎప్పుడూ సులువుగా దక్కలేదు 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం అప్పటి నుంచి 10 ఏళ్ల ప్రయాణం కానీ ఆ కాలంలో వాడిన మ్యాచ్లు మాత్రం చాలా తక్కువ ఐపీఎల్లో నాయకత్వం స్థిరమైన ప్రదర్శనలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అన్నీ ఉన్నా కూడా జాతీయ జట్టులోకి వచ్చేసరికి సంజుకి ఎదురైంది మాత్రం నిరీక్షణ నిరాశ నిశ్శబ్దం తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజు శాంసన్ తొలిసారిగా తన మనసులో దాచుకున్న బాధను బయటపెట్టాడు నేను ఎప్పుడూ నా ఆటపైనే ఫోకస్ చేశాను కానీ ఒక్కోసారి ఎంపిక కాకపోవడానికి కారణం నా ఆట కాదని తెలిసినప్పుడు చాలా బాధేసేది ఈ మాటల్లోనే దాగుంది అతడి గుండె బరువు టీమిండియాలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు సరైన మద్దతు నమ్మకం కొనసాగింపు అవసరం కానీ సంజు విషయంలో ఈ 3 పదాలు ఎప్పుడూ కలిసి రాలేదు ఒక్క మ్యాచ్లో విఫలమైతే ఏళ్ల తరబడి పక్కన పెట్టడం అదే సమయంలో ఇతరులకు వరుస అవకాశాలు ఇదేనా న్యాయం ఇదేనా సెలక్షన్ ఇదేనా ప్రమాణం సంజు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నాకు రావాల్సిన అవకాశాలు ఇతరులకు వెళ్తుంటే నా గదిలో కూర్చుని ఒంటరిగా బాధపడేవాడిని కానీ మైదానంలోకి వస్తే చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేసేవాడిని ఇది ఓ ఆటగాడి మాట కాదు లోపలి యుద్ధం సంజు శాంసన్ ఎప్పుడూ వివాదాలకు దూరం సోషల్ మీడియాలో ఆరోపణలు లేవు సెలెక్టర్లపై విమర్శలు లేవు కానీ ఈ మౌనం వెనుక ఎంతో ఘర్షణ నన్ను జట్టు నుంచి తొలగించినప్పుడు కారణం అడిగితే సరైన సమాధానం ఉండేది కాదు కాంబినేషన్ కుదరడం లేదు అని ఒకే ఒక మాట ఇంతేనా ఒక ఆటగాడి భవితవ్యానికి కారణం కాంబినేషన్ అనే మాటతో ఎన్ని కెరీర్లు ఆగిపోయాయి ఎన్ని కలలు నలిగిపోయాయి సంజు కూడా ఆ జాబితాలోనే ఉన్నాడు కానీ ఈ కథ ఇక్కడితో ఆగలేదు గత ఏడాది నుంచి సంజు దశ మారింది టీ20లో వరుస సెంచరీలు అతడి బ్యాట్ నుంచి దూసుకొచ్చిన నిప్పురవ్వలు ప్రపంచం చూసింది సౌత్ ఆఫ్రికాపై విజయాలు సంజులోని కసిని బయటపెట్టాయి నాపై నాకు నమ్మకం ఉంది కాలమే సమాధానం చెప్తుంది ఎప్పుడు నమ్మాను ఇప్పుడు ఆ సమయం వచ్చింది మౌనం మాట్లాడింది బ్యాట్ సమాధానం చెప్పింది సంజు శాంసన్ ఇప్పుడు కేవలం ఓ ప్రతిభావంతుడైన ఆటగాడు కాదు అతడు నిరీక్షణకు నిర్వచనం కేరళ నుంచి దేశవ్యాప్తంగా సంజుకి ఉన్న అభిమాన బలం ఎప్పుడూ తగ్గలేదు ప్రతి అన్యాయం సమయంలో సోషల్ మీడియాలో ఒకే ఒక స్వరం న్యాయం కావాలి #జస్టిస్ ఫర్ సంజు శాంసన్ ట్రెండ్ అయింది ఇక ఈ ట్రెండ్ ఈ మద్దతే తనను కాపాడిందని మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసిందని సంజు స్వయంగా చెప్పాడు ప్రతిభతో పాటు ఓపిక ఉండాలని సంజు నిరూపించాడు రాజకీయాల మధ్య ఆటను చంపుకోకుండా మౌనంగా కష్టపడి సమయం కోసం ఎదురు చూశాడు రాగానే చక్కగా ఉపయోగించుకున్నాడు ఇప్పుడు భారత క్రికెట్లో ఒక ప్రశ్న మాత్రం మిగిలింది ప్రతిభను ఆలస్యంగా గుర్తిస్తే అది న్యాయమా లేదా మరో అన్యాయమా సంజు కథ ఇప్పుడు కేవలం ఒక ఆటగాడి కథ కాదు వ్యవస్థకు వేసిన ప్రశ్న